అది ఒక అందమైన ప్రదేశం, చుట్టూ ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎవరు లేరు. అది ఒక రహదారి చుట్టూ కొండలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అటువైపు ఒక కారు వెళుతూ ఉంటుంది. కారులో ఒక అందమైన పాట, ప్రియతమా కుశలమా, నీ కోప తాపాలు కుశలమా. పరవశం చలన చిత్రంలోని ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ప్లే అవుతూ ఉంటుంది. అతడు కూడా స్వరం కలుపుతూ తన పక్కన ఉన్న భార్య చూస్తూ నవ్వుతూ పాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో అయ్యగారు ఈ రోజు ఎందుకో చాలా ఆనందంగా ఉన్నట్టు ఉన్నారు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని కొంటెగా ప్రశ్నిస్తుంది లక్ష్మి. ఆ మాటకు చిన్నగా నవ్వుతూ ఉంటాడు విజయ్. ఎప్పుడు చూసినా పని పని అంటుంటారు, ఉన్నట్టుండి ఈ హఠాత్తు పరిణామం ఏంటో అంటుంది లక్ష్మి. ఏం లేదు లక్కీ, నాకు పని ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యమైన మగ పుట్టాక సమన్యాయ పాలన చేయాలి కదా. కారు నడుపుతూ తన వైపు చూస్తూ నవ్వుతూ అంటాడు. అబ్బో అంటూ తను కూడా నవ్వుతుంది. చిలిపిగా అంటుంది లక్కీ. అలా కొద్దిసేపు కారు వెళుతూ ఉంటుంది. ఇంతలో ఒక చోట కారు ఆపాడు విజయ్. లక్కీ ఇక్కడ దిగు అంటాడు విజయ్. ఏంటి విజయ్, కార్ ఇక్కడ ఆపావు? ఎందుకు, ఏమైంది అంటుంది లక్కీ. చెప్తాలే, ముందు నువ్వు కారు దిగు. లక్కీ, ఇక్కడ విజయ్ కార్ ఎందుకు ఆపాడా అని అయోమయంలో ఉంటుంది. అది అందమైన ప్రదేశం, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది ఆ ప్రదేశం. అది చూసిన లక్కీ, వావ్ ఎంత బాగుందో ఈ లొకేషన్, యు మ్యాడ్ మై డే విజయ్, మైండ్ బ్లోయింగ్, హ్యాపీ బర్త్డే లక్కీ అని విష్ చేస్తాడు విజయ్. తను కూడా కొంచెం ఆశ్చర్యపోయి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్, ఈ రోజు నా పుట్టినరోజు అని నేను మర్చిపోయా. అయినా ఏంటి విజ్జు పుట్టిన రోజుకి ఇక్కడ వరకు రావాలా అని ఆశ్చర్యంగా అన్నది లక్కీ. ఎనీవే థ్యాంక్ యూ విజ్జు, నా పుట్టిన రోజు గుర్తు పెట్టుకున్నందుకు, ఇంత గొప్పగా సర్ప్రైజ్ చేసినందుకు. నా జీవితంలో ఇది మరచిపోని రోజు ఇది, థ్యాంక్ యూ సో మచ్ విజ్జు అని ఎమోషనల్ గా అంటూ అతడిని హత్తుకోటుంది. నాకంటూ ఏదైనా ఉందంటే అది నువ్వే లక్కీ. నాకు బాధ కలిగినా ప్రతిసారి నిన్ను చూస్తే చాలు, ఆ బాధను కూడా ఇట్టే మర్చిపోయే వాడ్ని. అందుకే ఎవరు లేని ఈ అనాథకు నీ రాకతో నా జీవితమే మారిపోయింది తెలుసా. అందుకే నాకు నువ్వంటే ప్రాణం అని చాలా ఎమోషనల్ గా అంటాడు విజయ్. ఆ మాటలు విన్న లక్కీ ఇంకా గట్టిగా విజయ్ అని హత్తుకుంటుంది. ఏంటి విజ్జు ఇది, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకుడా, నువ్వు అంత ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వుంటే చాలు, ఈ ప్రపంచంతో పనేముంది, నా ప్రపంచమే నువ్వైతే అంటూ చాలా భావోద్వేగంగా అంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగా పక్షుల కిలకిల రాగాలు, గాలులు, పువ్వుల నవ్వులు, ప్రకృతి అంతా మనోహరంగా సెలయేరు రీవుమంటూ అందంగా శబ్దం చేస్తూ ఒక నదిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అది విన్న లక్కీ, హే విజ్జు, అది విన్నావా? తను అలా చెప్పగానే అతను కూడా వింటాడు. విజయ్, అంటే ఇక్కడ నది ఉందన్న మాట అంటుంది లక్కీ. ఉండొచ్చు, అయితే ఏంటి ఇప్పుడు అంటాడు విజయ్. నేను స్విమ్ చేయాలనుకుంటున్నా అని అంటుంది లక్కీ. ఆ మాట వినగానే ఆశ్చర్యపోయి ఏంటి అని అంటాడు విజయ్. అప్పటి వరకు విజయ్ కౌగిలిలో ఉన్న లక్కీ అతడి కౌగిలిలో నుండి విడిపోయి లేడి పిల్లలా చెంగుమంటూ అలా పరిగెడుతూ ఉంటుంది. లక్కీ, హే ఆగు లక్కీ, ఎక్కడికి వెళుతున్నా అని అంటాడు విజయ్. అవేమీ పట్టించుకోకుండా ఆ కొనలోకి దూకి స్నానం చేస్తూ ఉంటుంది లక్కీ. అయినా నా పిచ్చి కాకపోతే నా మాట ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు వినడానికి అంటాడు విజయ్. మరోపక్క అలా స్విమ్ చేస్తూ ఉంటుంది లక్కీ. ఇంతలో విజయ్ అక్కడకు వస్తాడు. అది చూసిన లక్కీ, హే విజ్జు, అలా చూస్తావేంటి, రా నువ్వు కూడా స్విమ్ చేద్దువుగాని అని అంటుంది లక్కీ. వద్దు లక్కీ, నా మాట విను, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అంటూ లక్కీని పైకి లాగడం కోసం తన చెయ్యిని అందిస్తాడు. లక్కీ చిలిపిగా, ఇంత దూరం వచ్చి ఎంజాయ్ చేయకుండా వెళ్ళిపోదాం అంట, వెంట రా మగడా అని అంటూ తన చెయ్యిని చిలిపిగా ఆ కొలంలోకి లాగేస్తుంది. లక్కీ అతను నో అంటూ ఆ కొలనులోకి పడిపోతాడు. ఇద్దరు అలా స్నానం చేసిన తర్వాత లక్కీ స్విమ్ చేస్తూ ఒక చిన్న చేపలు అటుగా వెళుతూ ఉంటాయి. అది గమనించిన లక్కీ వాటి వెనకాల అలా వెంబడిస్తూ ఉంటుంది. లక్కీ కూడా అటు వైపుగా వెళుతూ ఉంటుంది. అలా కొద్దిసేపటికి లక్కీ అది గమనించిన విజయ్ ఇలా అంటాడు. విజయ్, హే లక్కీ, ఎక్కడకు వెళ్తున్నావ్? హే విజ్జు, ఇక్కడ ఇది చూసావా,
చిన్న చిన్న చేపలు అంటూ తను ఆ చేపలను పట్టుకోబోయింది లక్కీ. అలా దగ్గరకు వెళ్ళిన లక్కీ తను అలా ఒక్కసారిగా షాక్ అయ్యి ఆగిపోయింది. తన కళ్లల్లో ఏదో తెలియని భయం వేస్తుంది. ఒక పక్క విజయ్ ఎన్ని కేకలు వేస్తున్నా అవేమీ పట్టనట్లుగా తను అలా ఉండిపోయి చూస్తూనే ఉంటుంది. లక్కీ ఎందుకు అంతలా భయపడుతుంది? ఇంతకీ ఏం చూసి ఉంటుంది? అది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగవలసిందే. శ్రోతల మహాశయులారా, మాదొక చిన్న విన్నపం. ఈ కథ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఈ కథపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలపగలరు. మా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్నాం.